ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక రూమర్ బాగా వైరల్ అవుతోంది. జూలై 18న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పాలిటిక్స్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారని. ఈ న్యూస్ అభిమానుల్లోనే కాదు, రాజకీయ వర్గాల్లో కూడా భారీ చర్చకు దారితీసింది. కానీ ఈ ప్రచారంలో నిజమెంత? అసలు ఎన్టీఆర్ టీం ఏం చెప్పింది? మీరే చూడండి. గత కొన్ని రోజులుగా జూలై 18న జూనియర్ ఎన్టీఆర్ కొత్తగా పొలిటికల్ జర్నీని స్టార్ట్ చేయబోతున్నారని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అభిమాన సంఘాల సమావేశం జరగబోతోందని, కొత్త పొలిటికల్ అనౌన్స్మెంట్ ఉంటుందని చాలా పోస్టులు వైరల్ అయ్యాయి. దీంతో ఈ న్యూస్ మరింత హాట్ టాపిక్గా మారింది. కానీ ఇక్కడే ఒక కీలకమైన ట్విస్ట్ వచ్చింది. ఈ ప్రచారంపై జూనియర్ ఎన్టీఆర్ అఫీషియల్ టీం స్పందించింది. జూలై 18న ఎలాంటి పొలిటికల్ అనౌన్స్మెంట్ ఉండదని క్లియర్గా చెప్పేసింది. ఆ రోజు ముందే ప్లాన్ చేసిన ఊరు వాడ అనే సోషల్ సర్వీస్ని మాత్రమే లాంచ్ చేయబోతున్నామని వివరించింది. ఈ కార్యక్రమం కేవలం సోషల్ సర్వీస్ కోసమేనని, దీనికి పాలిటిక్స్తో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అంటే ప్రస్తుతం వైరల్ అవుతున్న పొలిటికల్ ఎంట్రీ వార్తలకు అధికారికంగా ఫుల్ స్టాప్ పడింది. అయితే ఈ ప్రచారం ఎందుకు ఇంతగా జరిగిందంటే దానికి కొన్ని కారణాలున్నాయి. 2009 ఎలక్షన్ టైంలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. ఆ తర్వాత అమిత్ షా భేటీ కూడా అయ్యారు. అందుకే ఇప్పుడు ఈ విషయం చాలా వరకు చర్చలకు దారితీసింది. మరోవైపు తమిళనాడులో దళపతి విజయ్ పాలిటిక్స్లోకి రావడంతో అదే తరహాలో ఎన్టీఆర్ కూడా పాలిటిక్స్లోకి వస్తారేమో అనే ఊహాగానాలు జోరందుకున్నాయి. కానీ వీటన్నిటిలో ఎంతమాత్రం నిజం లేదు. ప్రస్తుతం ఎన్టీఆర్ టీం చెప్పిన మాట చాలా క్లియర్ కట్గా ఉంది. జూలై 18న జరగబోయేది ఊరు వాడ అనే సోషల్ సర్వీస్ మాత్రమే. పొలిటికల్ పార్టీ లేదా పొలిటికల్ ఎంట్రీకి సంబంధించిన ఎలాంటి అనౌన్స్మెంట్ ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఫ్యూచర్లో జూనియర్ ఎన్టీఆర్ పాలిటిక్స్లోకి వస్తారా రారా అనేది ప్రస్తుతం ఎవరూ చెప్పలేరు. ఈ విషయంపై ఆయన కానీ లేదా ఆయన అధికార బృందం కానీ ఎప్పుడైనా అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తేనే అది నిజమైన సమాచారం అవుతుంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని మీరు కోరుకుంటున్నారా, లేక సినిమాల్లోనే కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ కోసం ఎస్పీఆర్ మీడియా వర్క్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.